సహజంగా మనమందరం చేసిన పనిని నలుగురు గుర్తించాలి అని కోరుకుంటాం. అలా అనుకోవడం సహజమే. కాని మనం ఆశించిన గుర్తింపు రాకపోతే మనస్సు కలతకు గురవుతుంది. చిన్నప్పుడు స్కూల్లో మాస్టర్ మెప్పు పొందేందుకు ఆయన చెప్పిన స్కూల్లో పనులు, ఇంటి పనులు చేస్తాం. అప్పుడు మాస్టర్ మెచ్చుకుంటూ కొంచెం ఎక్కువ మార్కులు కూడా వేస్తారు. కాని 10వ తరగతిలో అలా ఉండదు. పరీక్ష పేపరు ఎవరో సిద్ధం చేస్తారు, ఎవరో దిద్ది మార్కులు వేస్తారు. సర్టిఫికేట్లో వచ్చే మార్కులే జీవితంలో ఉపయోగపడతాయి. అదేవిధంగా మన పనికి ఎవరో పొగిడితే అది తాత్కాలికమే. కొన్ని పొగడ్తలు స్వార్థపూరితంగా కూడా ఉండవచ్చు. ఏ రూపంలో ఉన్నా అవన్నీ అశాశ్వతమే. వాస్తవానికి మనం చేసే ప్రతి పని, ప్రతి సేవను భగవంతుడు చూస్తూనే ఉంటాడు. ఆయన ఆశీర్వాదాలే నిజమైన మార్కులు. అవి ఈ జీవితానికే కాదు, జీవితానంతర ప్రయాణానికి తోడుగా ఉంటాయి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా ఫలితాన్ని ఆశించకుండా మన కర్తవ్యాన్ని చేస్తూ ముందుకు సాగాలి. కర్మఫలం తగిన సమయంలో దానంతట అదే వస్తుంది. కాబట్టి గుర్తింపు కోసం కాకుండా మనశ్శాంతి కోసం పని చేద్దాం. సుఖజీవనం గడపటానికి ప్రయత్నిద్దాం. పెద్దలు చెప్పిన మాట. కవిశ్రీ హృదయం నోట.